హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిలానంద్. సో ఈ రోజు స్టూడియోలో మనతో పాటు హాక్ సెన్స్ ఫౌండర్ అన్వేష్ కుమార్ గారు ఉన్నారు. సో ఇప్పుడున్న రోజుల్లో ఏఐ అనేది బిజినెస్ లో చాలా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ ఐటీ అండ్ నాన్ ఐటీలో ఎక్కడ చూసినా అందరూ కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం, పైథాన్, జావా, కోడింగ్ ఏది పడితే అది నేర్చుకుంటున్నారు. సో మరి ఇప్పుడేమో ఏఐ వచ్చింది, ఆ తర్వాత డీప్ సీక్ అని ఇంకొకటి వచ్చింది. మరి ఇప్పుడున్న టైంలో ఏం నేర్చుకుంటే బాగుంటది, బిజినెస్ లో ఎదగాలంటే ఏం చేయాలి? సో వీటన్నిటి గురించి మనం అన్వేష్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. Yeah. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడున్న ట్రెండ్ లో మనం బిజినెస్ లో రాణించాలంటే ఏం చూస్ చేసుకుంటే బాగుంటుంది సార్? ఏ ప్లాట్ఫామ్ లో చూస్ చేసుకుంటే బాగుంటుంది? అంటే మనకున్న నాలెడ్జ్ బట్టండి. ఫర్ Sir. ఎగ్జాంపుల్ మనం మన ఎడ్యుకేషన్ ఎట్లుంది, మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తా ఉంటే మనకి దేని మీద మనకి స్కిల్ ఉంది అనేది మనకు కొన్ని Exactly. కొన్ని ఏరియాస్ లో అర్థమవుతుంటుంది. అవును. దాని బేస్డ్ గా మనం అదొక బిజినెస్ మోడల్ గా యూస్ చేసుకుంటే నయం. ఇప్పుడు ఎవరో ఒక అన్నోన్ పర్సన్ లేకపోతే మన ఆన్లైన్ లో చూసి వాట్ ఆర్ ద బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అని కొడతాం. అవును. అది ఫాలో అవడానికి మన దగ్గర స్కిల్ ఉండదు. ఉమ్. ఫైన్, మార్కెట్ లో అది మోస్ట్ డిమాండింగ్ బిజినెస్ అయి ఉంటుంది. బట్ దాన్ని ఎట్లా చేయాలి, దాని మీద స్కిల్ మనకు ఉందా లేదా అనేది మనకి ఇంటర్నల్ గా మనకు అర్థమవుతుంది. సో నీకున్న స్కిల్ బట్టి నువ్వు దాని బిజినెస్ మోడల్ గా ఎట్లా చేసుకోవాలనేది ఇట్స్ అ మేజర్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఎవరికైనా ఒక ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే, ఫైనాన్షియల్ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే స్టాక్ మార్కెట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ నేను చెప్పేది. యూ క్యాన్ బికమ్ ఇన్వెస్టర్ టు ఎనీ కంపెనీ. సో ఫస్ట్ దాని మీదే అదైతే ఏంటంటే స్కిల్ దానికి ఏం సంబంధం ఉండదు. మీరు నార్మల్గా ఫాలోఅప్ చేసుకుంటా ఉండి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా ఉంటే మార్కెట్స్ మీద, దట్ విల్ బి వన్ ఆఫ్ ద స్టాక్ సక్సెస్ఫుల్ బిజినెస్. సో ఇప్పుడున్న ట్రెండ్ లో అయితే స్టాక్ మార్కెట్ ఇస్ బెస్ట్ అంటే. Yeah. ఓకే సార్. ఎందుకంటే ఇండియా ఇస్ అ గ్రోయింగ్ మార్కెట్. అవును. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది చాలా ఫ్యూచర్ ఉంటుంది. అవును. సో అదేంటంటే ఇప్పుడు వేరే కంట్రీస్ లో మీరు చూసుకుంటే చాలా మంది, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ ఉంటే 3 మెంబర్స్ అయినా స్టాక్ మార్కెట్ లో ఉంటారు. అవును. మన ఇండియాలో 3 మెంబర్స్ కాదు కదా, ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు కూడా ఉంటారు. ఉండరు. Yeah. అవును. సో అదేంటంటే తెలియక చాలా మంది స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అని లేకపోతే ఇంకేదో అనుకుంటారు. డబ్బులు పోతే ఊరికే అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఉండదండి. ఇప్పుడు డబ్బులు పోతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు స్టాక్ మార్కెట్ బాగొచ్చు, నాకేమీ రాదు, నేను మిమ్మల్ని నమ్మి నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, దట్ ఇస్ రాంగ్ థింగ్. ఎక్కడైనా కూడా వేరే వాళ్ళని నమ్మి మనం ఇన్వెస్ట్ చేయడం అనేది అది గ్యారంటీ ఉండదు. మీకు మీరు నాలెడ్జ్ తెచ్చుకొని అసలు కంపెనీస్ ఎట్లుంటాయి, ఏంటి, ఏ కంపెనీ ఏ బిజినెస్ చేస్తుంది, ఏ కంపెనీ ఎట్లా స్ట్రాటజీస్ ఫాలో అవుతుంది, వాళ్ళ ప్రాఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ మనం ఫాలోఅప్ చేసుకుంటే ఒక 6 months దాని మీద వర్కౌట్ చేసుకుంటే మీరు ఏ వర్క్ చేసుకుంటా కూడా యూ కెన్ ఇన్వెస్ట్. ఎస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్, జాబ్, బిజినెస్ ఈ మూడు ఒక చైన్ లాగా అయిపోయింది. అవునా? ఒకప్పటి వరకు జాబ్ వరకే ఆగిపోయేవాళ్ళు. ఇప్పుడు బిజినెస్ ఐడియా కూడా అందరికి వస్తుంది. అసలు ఏ టైంలో ఆ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్? ఇప్పుడు జాబ్ చేయాలంటే ఫర్ షూర్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు. వితౌట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జాబ్ అనేది ఆబ్వియస్ గా మనకి ఇవ్వరు. బిజినెస్ అనేది ఏ రిక్వైర్మెంట్ మీకు అవసరం లేదు. మీకు ఒక మంచి ఐడియా ఉండి, ఒక మంచి ఎక్స్పోజర్ ఉంటే, విజన్ బాగుంటే బిజినెస్ మీరు స్టార్ట్ చేసేయచ్చు. కొంత ఫైనాన్షియల్ గా మనం సేవింగ్స్ పెట్టుకొని చేయొచ్చు. ఈ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్. వై? బికాస్ టు నో ద వరల్డ్ ఎట్లా ఉంది, ఏంటనేది, సొసైటీ ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి, అందరితో ఎట్లా మనం మింగిల్ అవ్వాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా మనం వాళ్ళతో మనం డీల్ చేసుకోవాలి, అది రిలేటెడ్ దాని బేస్ మీద జాబ్స్. బట్ బిజినెస్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా బిజినెస్ అనేది ఇట్స్ కామన్. ఇప్పుడు మన ఫాదర్ ఏజ్ వాళ్ళని చూస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏముంది, బట్ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ వెన్ దే ఆర్ జస్ట్ డూయింగ్ బిజినెస్. ఫ్రమ్ పాస్ట్ 30 to 40 years వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. దే ఆర్ ఇన్ బెటర్ పొజిషన్. వాళ్ళకి ఎడ్యుకేషన్ తో పని లేదు. ఇప్పుడైనా అంతే, ఎడ్యుకేషన్ తో పని లేని బిజినెస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ తో పని ఉన్న బిజినెస్ ఉంటాయి. బట్ ఆ బిజినెస్ కి రిలేటెడ్ అయిన ఎడ్యుకేషన్ ఉందా లేదా, దానికి రిలేటెడ్ నాలెడ్జ్ మీ దగ్గర ఉందా లేదా ఉంటే చాలు. జాబ్ మాత్రం ఎడ్యుకేషన్ పక్క, సర్టిఫికేషన్స్ ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఎస్ సార్. నేను యూట్యూబ్ లో చూసినప్పుడు యాడ్స్ వస్తున్నాయి. సో యాడ్స్ ఏంటంటే, కెన్ ఐ నో యువర్ శాలరీ అంటే 42 lakhs per annum అంటున్నారు. అసలు ఇది అంటే 42 lakhs per annum వస్తుంది, నువ్వు ఏం చదువుకున్నావు, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, ఏఐ టూల్స్ వచ్చిందంటే నేను చేయగలుగుతా ఈజీగా అని చెప్పేసి అంటున్నారు. అసలు దాన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం? ఇప్పుడు ఏఐ అనేది నెక్స్ట్ జనరేషన్ అండి. అది ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనేది మనకు క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క అప్డేట్ వస్తా ఉంటే అది దానికి ఒక సాచురేషన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ఏఐ ఏంటంటే, ఏఐతో మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏఐతో చేయలేనిది లేదు. కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఒక కొత్త బిజినెస్ స్ట్రాటజీస్ కానీ, కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేసి ఒక కంపెనీని ఎట్లా మనం మార్కెటింగ్ లో కానీ బిజినెస్ లో కానీ ఎట్లా మనం చేయొచ్చు, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. సో వాటన్నిటిలో ఏఐ నేర్చుకొని కొంతమంది ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ లో కాంట్రాక్చువల్ పొజిషన్స్ ఉంటాయి, ఫుల్ టైం ఉంటాయి. ఇప్పుడు నేనుంటా, ఇప్పుడు నాకు ఒక కంపెనీ నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది అనుకోండి, నా టెక్ స్టాక్ ఉంటుంది, అంటే గ్రూప్ ఆఫ్ టెక్నికల్ పీపుల్.
సో దాంట్లో నేనేం చేస్తా, కొంతమందిని ఫ్రీలాన్సర్స్ తీసుకుంటా, కొంతమందిని ఫుల్ టైం తీసుకుంటా, కొంతమంది కాంట్రాక్చువల్ తీసుకుంటా. ఫ్రీలాన్సర్స్ కి కాంట్రాక్చువల్ కి ఏంటంటే, ఇప్పుడు ఫుల్ టైం ఉందనుకోండి, మీరు ప్రాజెక్ట్ లేకపోయినా మీ కంపెనీలో వారికి శాలరీ పే చేయాలి. అవును. ఇప్పుడు కాంట్రాక్చువల్ కానీ ఫ్రీలాన్సింగ్ అనుకోండి, ఆ ప్రాజెక్ట్ వరకే. ఆ ప్రాజెక్ట్ వరకు మీరు వర్క్ చేయించుకుంటారు, తర్వాత తనని రిలీవ్ చేసేస్తారు. మళ్ళీ ప్రాజెక్ట్ వస్తే తను మళ్ళీ ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో కాంట్రాక్చువల్ ఫ్రీలాన్సింగ్ అనేది ఇప్పుడు ఎక్కువ, ఫుల్ టైమ్ తో పోల్చుకుంటే అవే ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి. Okay. మాకు కూడా అవే ఓపెనింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. సో దాని మీద వారు ఏఐ టూల్స్ నేర్చుకొని జనరేటివ్ ఏఐ అంటారు. అవును. జనరేటివ్ ఏఐ అంటే ఒక బేసిక్ ఒక రా డేటా ఇస్తే దాని నుంచి మనకి ఒక ఇన్పుట్, మనకి అవుట్పుట్ ఇస్తుంటది. అది డేటా పరంగా కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఏదైనా కూడా. ఇఫ్ యూ ఆస్క్ సంథింగ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ రిలేటెడ్ దట్. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం, ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, దాన్ని కూడా మీరు ఇన్పుట్ ఇస్తే దానికి సంబంధించిన అవుట్పుట్స్, అంటే దానికి సొల్యూషన్స్ ఇట్లా అని కూడా కొంత అది అప్డేట్ చేస్తుంటది. సో దట్ ఈస్ కాల్డ్ జనరేట్ ఏఐ. ఫస్ట్ మనం ఆ పొజిషన్ లో ఉన్నాం. హౌ క్యాన్ వి జనరేట్ డిపెండ్ టైమ్స్ ఆఫ్ డేటాబేసెస్ ఎట్లా మనం జనరేట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ డేటా, ఎట్లా మనం పుల్ అవుట్ చేసుకోవాలి. సో మెయిన్ దాని మీద ఉంది. సో అవి యూస్ చేసుకొని డిఫరెంట్ స్ట్రాటజీస్ తో లో కాస్ట్ తో బెటర్ అవుట్పుట్ వచ్చేలాగా ఉంటది. కాబట్టి దే విల్ హ్యావ్ గుడ్ ప్యాకేజెస్. బట్ మనం ఎప్పుడు హయ్యర్ ప్యాకేజ్ వాళ్ళనే చూస్తాము. అదే సాఫ్ట్వేర్ లో 15,000 18,000 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, వీళ్ళ గురించి మాట్లాడుకోం. దేర్ విల్ బి 15,000 to 50 lakhs వేరియేషన్ ఉంటది. బట్ 50 lakhs వాళ్ళనే చూసుకొని సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది చాలా ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది అనుకుంటాం. బట్ ఈ బేస్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అది మనకి బయటికి కనపడదు. సో నేను అమీర్పేట్ ఈ ఏరియాస్ అన్ని తిరిగాను సార్. క్లౌడ్ కంప్యూటింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, పైథాన్, కోడింగ్, జావా, సో వీటితో పాటు జనరేటివ్ ఏఐ ఇవి నేర్చుకుంటున్నారు. అసలు వీటన్నిటికీ నిజంగానే ఇప్పుడు జాబ్ రావడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి అంటే, ఇవి మార్కెట్ లో ట్రెండ్ ఉందా, భూమి ఉందా? ఇప్పుడు ఏఐ అనేది జాబ్ కోసమే కాదు. ఏఐతో మనం ఇప్పుడు మనకి ఏదన్నా స్ట్రాటజీస్ ఉన్నాయనుకోండి, ఆ ఏఐ యూస్ చేస్తే మనకున్న స్కిల్ సెట్ కి కొంచెం ఎఫెక్టివ్ అవుట్పుట్ తీసుకురావచ్చు. దానికోసం ఏఐ యూస్ చేసుకుంటాం. ఓన్లీ జాబ్ కోసం అంటే ఏఐ మీద ప్రెసెంట్ ఉన్న ఓపెనింగ్స్ చాలా తక్కువ. ఓకే. ఏఐ మీద ఇంకా టైం పడుతుంది. దాని మీద ఇంకా మనకి బెటర్ ఓపెనింగ్స్, ఇప్పుడు మనకి జావా ఫుల్ స్టాక్ మీద, పైథాన్ ఫుల్ స్టాక్ మీద ఎట్లా రెగ్యులర్ గా ఓపెనింగ్స్ ఉంటాయో అట్లాంటి ఓపెనింగ్స్ రావడానికి టైం పడుతుంది. బట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకున్న స్కిల్ సెట్ కి, వాళ్ళకున్న నాలెడ్జ్ కి దీన్ని యూస్ చేసుకొని బెటర్ అవుట్పుట్ కోసం విత్ లో కాస్ట్ తో చేసుకుందామని బయటకు వస్తున్నారు. ఇప్పుడు డీప్ సీక్ ఉంది, కొత్తగా వచ్చింది. అదేంటే ఓపెన్ సోర్స్, ఫ్రీ అన్నమాట. మనం యూ క్యాన్ యూజ్ ఎట్ ఎనీ కాస్ట్, ఏదైనా ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ప్రీమియం ఉంటుంది. ఆ ప్రీమియం ఉంటుంది. అంటే కొంతవరకు వాళ్ళు ఫ్రీ, చాట్ జీపీటీ ఇవన్నీ ఉంటాయి కదా, కొంత ఫ్రీ వరకు మనకు వస్తుంది. ఇప్పుడు జెమిని, గూగుల్ జెమిని ఇవన్నీ ఉంటాయి, కొంతవరకు ఫ్రీ. తర్వాత వీ నీడ్ టు పే, సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. డీప్ సీక్ అనేది సబ్స్క్రిప్షన్స్ ఏం లేవు, ఫ్రీగా ఉన్నాయి టాక్. అది జస్ట్ వీఆర్ హ్యావింగ్ సమ్ బజ్. అది ఎంతవరకు ఉంటుంది, అది ఎంతవరకు మనకి అవుట్పుట్ ఇస్తుంది అనేది వీ నీడ్ టు సీ. బట్ ఏఐ అనేది నాట్ ఓన్లీ ఫర్ జాబ్, దాన్ని యూజ్ చేసుకొని బిజినెస్ స్ట్రాటజీస్ కానీ, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ, లేకపోతే కంటెంట్ మేనేజ్మెంట్ కానీ, ఏదైనా కూడా మనం ఈజీగా చేయొచ్చు, విత్ ఎఫెక్టివ్ ప్రైస్ తో చేయొచ్చు కదా, దాని గురించి డిపెండ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా వ్యూవర్స్. సో మీకు కూడా ఏఐలో అవ్వచ్చు, స్టాక్ మార్కెట్లో అవ్వచ్చు, డిజిటల్ మార్కెటింగ్ లో అవ్వచ్చు, వీటన్నిటి మీద రాణించాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు నో దట్ స్కిల్స్. సో స్కిల్స్ లేకుండా మనం సొసైటీలోకి వచ్చి, మార్కెట్లోకి వచ్చి ఏం చేద్దామని నడవదు. సో అన్వేష్ గారు చెప్పినట్టు మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ అది నేర్చుకొని దాంట్లో కొన్ని రోజులు సస్టైన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో అన్వేష్ కుమార్ గారితో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోల కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.